మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం. మనం గత వారం ఈ నీతి శ్లోకాహ అనే పాఠంలో 10 శ్లోకాలకు భావాలను తెలుసుకున్నాం. మరి ఈరోజు మిగిలిన శ్లోకాలకు కూడా భావాలను తెలుసుకుందాం. అందరూ ఒకసారి తెరపైన చూడండి. 11వ శ్లోకం. శ్రావయేత్ మృదులాం వాణీం సర్వదా ప్రియమాచరేత్ పిత్రోః ఆజ్ఞానుసారీ స్యాత్ సుపుత్రః కులపావకః. ఇక్కడ పుత్రుడి యొక్క లక్షణాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ కవిగారు. సత్పుత్రః మంచి కుమారుడు, గుణవంతుడైనటువంటి పుత్రుడు. మృదులాం వాణీం శ్రావయేత్ తండ్రితో సున్నితమైనటువంటి భాషను వినిపించగలడు. మృదులాం వాణీం శ్రావయేత్ సత్పుత్రుడైన కుమారుడు ప్రియమైనటువంటి భాషను వినిపించగలడు. అంటే సరళంగా, ఆప్యాయంగా, ప్రియంగా మాట్లాడతాడు తల్లిదండ్రులతో. సర్వదా ప్రియమాచరేత్ సర్వదా ఎల్లప్పుడూ ప్రియం ఆచరేత్ అందరికీ ప్రియమైన నచ్చిన పనులను ఆచరిస్తాడు. పిత్రోః ఆజ్ఞానుసారీ స్యాత్ తండ్రి యొక్క ఆజ్ఞా అనుసారీ స్యాత్ ఆజ్ఞను అనుసరించువాడిగా ఉంటాడు. అట్టి పుత్రుడు వంశమును ఉద్ధరించును అనున్నది ఈ శ్లోకం యొక్క భావం. మరొకసారి చెప్తా. సత్పుత్రుడు మంచి కుమారుడు తల్లిదండ్రులతో ప్రియమైనటువంటి మాటలతో మాట్లాడును, ప్రియమైన పనులను ఆచరించును, తండ్రి యొక్క ఆజ్ఞను ఎల్లప్పుడూ పాటించును. అటువంటి కుమారుడు వంశమును ఉద్ధరించువాడు అగును. మరి మనం ఎలా ఉండాలో ఆ విషయాన్ని కవిగారు ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు. తరువాత 12వ శ్లోకం తెర మీద చూడండి. మనో మధుకరః మేఘో మానిని మదనో మరుత్ మా మదో మర్కటో మత్స్యో మకారా దశ చంచలాః. ఈ శ్లోకమందు చంచలములైనవి, అస్థిరములైనటువంటివి అయిన కొన్ని అంశాల గురించి ఇక్కడ కవిగారు చెప్తున్నారు. చంచలాః దశ చంచలాః మకారా దశ చంచలాః. మకారములు, ఈ శ్లోకంలో చెప్పబడిన మకారములు 10 చంచలములైనవి. అంటే మకారము అంటే మా అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. చూడండి, మనః అందులో మా ఉంది, మధుకరః మా ఉంది, మేఘః మానిని, మదనః మరుత్ మా, మదః మర్కటః మత్స్యః. మొదటి పాదంలో 6 మకారాలు, రెండవ పాదంలో 4 మకారములు, మొత్తం 10 పదాలు. ఈ 10 పదాల మొదటి అక్షరం మా. మకారా దశ, ఈ 10 మకారములు చంచలాహ.
స్థిరమైనవి కాదు. ఏంటవి? మనః, మనస్సు. మనస్సు స్థిరంగా ఉండదు. మధుకరః, తుమ్మెద, స్థిరంగా ఒకచోట కుదురుగా ఉండదు. మేఘః, మేఘము. మానిని, స్త్రీ. మదనః, మదనః అంటే కోరికలు. మరుత్, వాయువు. మా, లక్ష్మి, సంపదలు. మదః, అహంకారం. మర్కటః, కోతి. మత్స్యః, చేప, మీనము. ఇవి స్థిరమైనవి కాదు, ఎప్పుడు కదులుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. మనసు, తుమ్మెద, మేఘము, వనిత, కోరికలు, గాలి, సంపదలు, అహంకారము, కోతి, చేప. ఈ 10 మకారములు, ఈ 10 అస్థిరమైనవి అని భావం. తరువాత 13వ శ్లోకం తెర మీద చూడండి. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. ఇది కంఠస్థ శ్లోకం, ఆల్రెడీ చెప్పున్నాను. దరిద్రుడికి చేయు దానము, శూన్యలింగస్య పూజనం, పాడుబడిన శివాలయంలోని శివలింగాన్ని పూజించడం, అనాథ ప్రేత సంస్కారం, దిక్కులేని శవానికి అంత్యక్రియలు చేయడం. ఈ 3 కార్యములు చేస్తే గొప్ప పుణ్యం. అది ఎంత పుణ్యం అంటే అశ్వమేధ సమం. అశ్వమేధ యాగాన్ని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ 3 కార్యాలు చేస్తే వస్తాయి అని కవి అభిప్రాయపడుతున్నారు. తరువాత నెక్స్ట్ పోయం. కర్త కారయితా చైవ ప్రేరకః అనుమోదకః సుకృతే దుష్కృతే చ ఏవ చత్వారః అసమభాగినః. ఇందులో ఈ శ్లోకంలో 4 అంశాలను చెబుతూ ఉన్నాడు. మనం ఏదైనా ఒక పని చేస్తే అది చెడ్డ పని అయితే పాపం మనకు కలుగుతుంది. మంచి పని అయితే పుణ్యం వస్తుంది మనం ఏదైనా పని చేసినప్పుడు. అయితే అంతవరకే మనకు తెలుసు. సామాన్య మానవులకు మనం ఏమైనా పాపం పనులు చేస్తే పాపము, మంచి పనులు చేస్తే పుణ్యము మనకు కలుగుతుంది. ఆ కర్మఫలాన్ని, ఆ పాపపుణ్యముల ఫలాన్ని మనమే అనుభవించాలి అని సాధారణంగా అనుకుంటారు. కానీ ఒక కార్యమును చేయుట వలన పొందిన పాపపుణ్యముల ఫలితాన్ని ఒక్కరే కాదు, నలుగురికి పంచబడుతుంది. ఆ పుణ్యమైన పాపమైన నలుగురికి పంచబడుతుంది, సమంగా పంచబడుతుంది, ఈక్వల్గా. ఎవరికి అంటే కర్త ఏదైనా ఒక పని, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కర్త అంటే చేయువాడు, చేసేవాడు. కారయిత చేయించేవాడు. ప్రేరకః ప్రోత్సహించేవాడు, ప్రేరేపించేవాడు.
అనుమోదక ఆమోదించేవాడు, చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, ఆమోదించేవాడు. చత్వారః నలుగురు, సుకృతే చ దుష్కృతే చ మంచి కర్మమైన చెడు కర్మమైన ఆ పనుల వలన కలిగిన ఫలితాన్ని సమభాగినః సమంగా వారికి చెందబడుతుంది. అంటే ఏదైనా మంచి కార్యాలలో మనం పార్టిసిపేట్ చేస్తే మనకు మాత్రమే కాకుండా ఆ పార్టిసిపేషన్కి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఇలా అందరికీ ఆ పుణ్యం కలుగుతుంది. మనం కాబట్టి ఏదైనా సత్కర్మల యందు భాగస్వాములు అగుట వలన చేసేవాడే కాకుండా చేయించే మనకైనా, ప్రోత్సహించే మనకైనా, ఆమోదించే మనకైనా పుణ్యం కలుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ కర్మఫలాన్ని ఒకసారి గమనించాలి. తర్వాత శ్లోకం తెర మీద చూడండి. చలా లక్ష్మీః చలాః ప్రాణాః చలం జీవిత యవ్వనం చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. ఇది కంఠస్థ శ్లోకం. ధర్మము మాత్రమే ఈ ప్రపంచమందు స్థిరమైనది, మిగిలినవన్నీ కూడా అస్థిరములు, చంచలములు. కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉన్నాడు. లక్ష్మీః చల, సంపదలు వెళ్ళిపోతాయి. ప్రాణాః చలాః, ప్రాణం కూడా పోతుంది. జీవితం చలం, జీవితం కూడా నశిస్తుంది. యవ్వనం చలం, యవ్వనము కూడా కోల్పోతాం. కానీ చల అచల సంసారే, చలాచలములైనటువంటి చలములు అచలములతో కూడిన ఈ ప్రపంచమందు ధర్మః ఏకః, ధర్మము ఒక్కటి మాత్రమే. హి నిశ్చయముగా, నిశ్చలః స్థిరమైనది, శాశ్వతమైనది. కాబట్టి ధర్మమును ఆచరించటం, ధర్మ మార్గంలో నడవడం అన్నది చాలా ముఖ్యం. తర్వాతి శ్లోకాన్ని తెర మీద చూడండి. స్వభావం నైవ ముంచంతి సంతః సంసర్గతో అసతాం న త్యజంతి ఋతుం మంజుకాక సంపర్కతః పికాః. శ్లోకాన్ని పరిశీలించారు కదా. మరి మన స్వభావము దృఢమైనదైతే మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. మన స్వభావము, మన సంకల్పము ఎప్పుడూ కూడా చాలా దృఢంగా ఉండాలి. ఆ శ్లోకాన్ని ఇందులో ఉదహరిస్తూ ఉన్నాడు. సంతః సత్పురుషులు, అసతాం సంసర్గతః. అసతాం, సతాం అంటే మంచివాళ్ళు, అసతాం అంటే చెడ్డవాళ్ళు. సంతః సత్పురుషులు అసతాం చెడ్డవారి యొక్క సంసర్గతః స్నేహము వలన, అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్లతో కలిసి ఉన్నంత మాత్రాన స్వభావం, వారి యొక్క స్వభావము, వారి యొక్క క్యారెక్టర్ న ఏవ ముంచెంతి, వదిలిపెట్టరు. ఒకవేళ
అవసరం కొద్దీ చెడ్డవాళ్లతో మనం ఉన్నప్పటికీ మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోరాదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తూ ఉన్నారు, దానిని గమనిద్దాం. పికాహ, కోయిలలు. పికాహ అంటే కోయిలలు. కాక సంపర్కత, కాకులతో కలిసి ఉంటే ఆ కలిసి ఉన్నంత మాత్రాన కాకి కోయిల చూసేదానికి ఒకే విధంగా ఉంటాయి. కోయిలలు కాకులతో కలిసి విహరిస్తున్నంత మాత్రాన, కలిసి ఉంటున్నంత మాత్రాన మంజు మనోహరమైన ఋతుం తమ స్వరాన్ని నత్యజంతి విడువరు. కాకి అరిస్తే ఆ శబ్దం చూడండి ఎలా ఉంటుందో, కోయిల అరిస్తే ఆ శబ్దం మధురంగా ఉంటుంది. చూసేదానికి ఆ రెండు ఒక్కలాగే ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అయినంత మాత్రాన కాకులను చూసి కోయిలలు తమ స్వరాన్ని వదులుకోరు, తమ యొక్క కంఠ మాధుర్యాన్ని, స్వర మాధుర్యాన్ని విడిచిపెట్టరు. అలాగే మనం కూడా మన చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళ స్వభావాన్ని మనం అనుసరించరాదు. మన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. మన చుట్టూ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుసరించరాదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళదే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంటారు కదా, అలా ఇతరులను చూసి అలాగా మనముందాం అని అనుకోకూడదు. మనకంటూ మనకు ఒక వ్యక్తిత్వాన్ని మనం పొందాలి అని చెప్తారు ఇక్కడ. తర్వాత శ్లోకానికి వెళదాం. తెర మీద చూడండి. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారా నారికేళా నరాణాం సలిలమమృతకల్పం దద్యుః ఆజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. చేసిన మేలును మర్చిపోరాదు, అదే గతాన్ని విడవరాదు. గతంలో మనకు చేసిన మేలును మరిచిపోయి ఉండరాదు. ఇది వర్తమానం, ఎప్పుడో వాళ్ళు సహాయం చేశారు కదా, ఇంకా ఎందుకు, చెల్లుకు చెల్లు, ఈ విధమైన ధోరణి పనికిరాదు. ఈ శ్లోకంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆలకించండి. ప్రథమ వయస్సి అంటే బాల్యమందు, పీతం తాగబడిన, తోయం నీటిని, అల్పం కొంచెమైన, స్మరంతః గుర్తుపెట్టుకొని, శిరసి తలపైన, నిహిత భార గొప్ప భారమును మ్రోయిచు, నారికేళ కొబ్బరి చెట్టు, నరాణాం మానవులకు, అమృతకల్పం అమృతంతో సమానమైన, సలిలం నీటిని, ఆజీవితాంతం చనిపోవు వరకు, దద్యుః ఇస్తున్నాయి. కొబ్బరి చెట్టు మొలకగా ఉన్నప్పుడు పోసిన ఆ కొంచెం నీటిని గుర్తుపెట్టుకొని, ఆ చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత తన తలపైన కొబ్బరి గెలలు గొప్ప భారాన్ని మోస్తూ, ఆ భారాన్ని భరిస్తూ, అమృతంతో సమానమైన మధురమైన జలములను మనకు జీవితాంతం ఇస్తూ ఉన్నాయి.
మరచిపోకుండా. సాధవ సత్పురుషులు కృతం ఉపకారం చేసిన మేలును నా విస్మరంతి మరచిపోరు. ఇక్కడ సత్పురుషులను కొబ్బరి చెట్టుతో పోలుస్తారు. కొబ్బరి చెట్టు చిన్నప్పుడు తాగిన కొంచెం నీటిని గుర్తుపెట్టుకొని పెరిగి పెద్దయిన తర్వాత కొబ్బరి బోండాల రూపంలో, కాయల రూపంలో కొబ్బరి నీళ్ళు మనకు ఇస్తూ ఉన్నాయి కదా, జీవితాంతం ఇస్తాయి కదా ఆ చెట్టు. అలాగే సత్పురుషుడు కూడా చేసిన మేలును మర్చిపోడు, మరిచిపోరాదు. మనం కూడా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం పెరిగి పెద్దయి చదువులు పూర్తయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, నేను చదువుకునేటప్పుడు సహాయం చేశారు అన్న ఆ కృతజ్ఞతతో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి మనం ఆ హెల్ప్ వాళ్ళకి చేయాలా అని చెప్తారు. చేసిన మేలు మరువరాదు అని కవి చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని పరిశీలిద్దాం. ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాః చ న కదాచన పుత్రకాః. ఇక్కడ ఎవరిని పొగడాలి, ఎప్పుడు పొగడాలి, ఎక్కడ పొగడాలి, ఎవరిని పొగడకూడదు, ఈ 4 అంశాలు చెప్తూ ఉన్నారు. ప్రత్యక్షే ప్రత్యక్షంగా ఎదురుపడి, ఎదురుగా నిలబడి, గురవః స్తుత్యాః గురువులను కీర్తించవచ్చు. మనకు పాఠాలు చెప్పే సార్లను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నిలబడి వాళ్ళను పొగడవచ్చు. సార్ మీరు పాఠాలు బాగా చెప్తారు, మీ వల్ల నేను చాలా లబ్ధి పొందాను అంటూ గురువును కీర్తించవచ్చు. పరోక్షే మిత్రబాంధవాః మిత్రులను, స్నేహితులను, బాంధవాః బంధువులను ప్రత్యక్షంగా పొగడరాదు. పరోక్షంగా పొగడాల. గురువును డైరెక్ట్గా పొగడవచ్చు, కానీ ఫ్రెండ్స్ని డైరెక్ట్గా పొగడకూడదు. అదేవిధంగా రిలేటివ్స్ని డైరెక్ట్గా పొగడకూడదు. ఇండైరెక్ట్గా మా ఫ్రెండ్ గ్రేట్, మా బాబాయ్ గ్రేట్, మా పెదనాన్న గ్రేట్, ఇలా బంధువులను పొగడవచ్చు. పరోక్షంగా పొగడాలి. అయితే కర్మాంతే దాసభృత్యాశ్చ దాసులు అంటే పనివారు, భృత్యాహ అంటే సేవకులు. మన ఇంట్లో పని చేస్తూ ఉంటారు, మన ఆఫీస్లో లేక మన కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వారిని, మన కింద పనిచేసేటువంటి వాళ్ళను మాత్రం కర్మాంతే స్తుత్యాః పని పూర్తయిన తర్వాత పొగడాలి. మన దగ్గర ఎవరైనా పని చేస్తుంటారు, వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రే అబ్బాయి నువ్వు బాగా పనిచేసావురా, అలా పని పూర్తయిన తర్వాత చెప్పాలి వాళ్ళకి థ్యాంక్స్ అయినా ఏదైనా. వాళ్ళు పని చేసేటప్పుడు అరే నువ్వు భలే పని చేస్తున్నావురా అంటే వాడు ఇంక పని చేయడు. ఎలాగూ నా మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడింది, ఇంకెందుకులే నేను ఎట్లా చేసినా చెల్లుతుంది అని అనుకుంటాడు. కాబట్టి మన కింద పనిచేసే వారిని పని పూర్తయిన తర్వాత పొగడాలి. అయితే పుత్రకాహ కడుపున పుట్టినటువంటి కుమారులను, కదాచన ఎప్పుడు, ముందు కానీ వెనక కానీ పని అయిన తర్వాత కానీ ఎప్పుడూ కూడా నా స్తుత్యాహ పొగడరాదు అని చెప్తారు. అది కవి యొక్క భావం.
తర్వాత శ్లోకాన్ని చూడండి. న దేవో విద్యతే కాష్టేన పాషాణే న మృణ్మయే భావేషు విద్యతే దేవః తస్మాత్ భావః హి కారణం. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. మన యందే ఉంటాడు, మన ఆలోచనలలో ఉంటాడు, మన భావాల్లో ఉంటాడు. అంతే. కాష్టే కొయ్యయందు, కలపలో. నా దేవః విద్యతే, దేవుడు కనపడడు. కొయ్య విగ్రహములు, కలపతో చేసిన విగ్రహములలో దేవుడు కనపడడు. నా పాషాణే, రాతితో తయారు చేసిన విగ్రహముల యందు దేవః న విద్యతే, దేవుడు కనపడడు. మృణ్మయే, మట్టితో చేసిన విగ్రహముల యందు దేవః న విద్యతే, ఉండడు. భావేషు విద్యతే, మన భావములందుంటాడు. తస్మాత్ భావహి కారణం. కాబట్టి మన ఆలోచనలే ప్రధానం, మన ఆలోచనలే దైవం, మన భావాలే దైవం. ఆ భావాలలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనం మంచి ఆలోచనలను, మంచి భావాలను కలిగి ఉండాలి అని చెప్పారు. తర్వాత శ్లోకాన్ని చూద్దాం. ఆమరణాంతాః ప్రణయాః కోపాః తక్షణభంగురాః పరిత్యాగాశ్చ నిస్సంకాః భవంతి హి మహాత్మనాం. ఇక్కడ మహాత్ముల యొక్క పద్ధతి వివరిస్తూ ఉన్నాడు. మహాత్ముల యొక్క ప్రణయాః, ప్రణయం స్నేహం, అనురాగం. మహాత్ముల యొక్క స్నేహభావాలు ఆమరణాంతః, జీవితాంతం ఉంటాయి. గొప్పవాళ్ళు అందరితో స్నేహంగా ఉంటారు. ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, జీవితాంతం. చనిపోయేంత వరకు అందరితో స్నేహంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని కోరుకుంటారు. కోపాహ, అట్లయితే వీళ్ళకి అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం ఎలాంటిది అంటే క్షణభంగురాహ, అక్షణంలో పోతుంది. మహాత్ముల కోపం రెప్పపాటు కాలంలో కోపం వస్తుంది, పోతుంది. పరిత్యాగాః, వీళ్ళ యొక్క త్యాగం నిస్సంకాః, సందేహము లేనివి. సత్పురుషుల జీవితం త్యాగంతో ఉంటుంది. అంటే సమాజ సేవ కొరకు వీళ్ళు తప్పనిసరిగా త్యాగానికి సిద్ధపడాలి. ఒక్కోసారి కుటుంబాన్ని విడిచి బయట ఉండాల్సి వస్తుంది సంవత్సరాల తరబడి. ఒక్కోసారి తమకు ఇష్టమైన పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఇష్టమైన వ్యక్తుల గురించి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఇష్టమైన పనుల గురించి దూరంగా ఉండాల్సి వస్తుంది. దానికి సిద్ధపడతారు. అలా సిద్ధపడడాన్నే, వదులుకోవడాన్నే త్యాగం అంటారు. ఇలా సత్పురుషుల యొక్క ఆ త్యాగంలో సందేహం ఉండదు, డౌట్ పడాల్సిన పనే లేదు. నిస్సందేహంగా వాళ్ళ యొక్క జీవితము త్యాగంతో ఉంటుంది. ఆ త్యాగాన్ని మనం ప్రశ్నించరాదు, అనుమానించరాదు. సందేహమే అక్కర్లేదు. వారి జీవితం అంతా త్యాగమయమే. లేకపోతే సత్పురుషులు కాలేరు కదా.
తర్వాత శ్లోకం. జలే తైలం కలే గుహ్యం పాత్రే దానం మనాగపి ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యతి విస్తారం వస్తు శక్తితః. ప్రతి ఒక్క వస్తువుకు స్వభావం ఉంటుంది, ఏదో ఒక స్వభావం. ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది, ప్రతి వస్తువుకు ఒక గుణం అనేది ఉంటుంది. ఆ గుణాన్ని బట్టి ఆ వస్తువు యొక్క స్వభావము పెరుగుతూ పోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక బకెట్ నీళ్ళల్లో ఒక స్పూను ఉప్పేసామనుకో, స్పూన్ సాల్ట్ వేస్తే ఈ వస్తువు ఆ నీటిలో కలవగానే తన స్వభావాన్ని చూపుతుంది. మొత్తం ఒక గ్లాసుడు నీళ్లు తీసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకుంటే ఈ పంచదార ఏం చేస్తుంది? ఆ నీటిలో కరిగిపోతుంది, ఆ నీటి యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది. అలాగే ఓ నలుగురు దుర్మార్గులతో ఒక మంచివాడు కలిశాడే అనుకో, ఆ దుర్మార్గులందరూ సన్మార్గులైపోతారు. అదే విషయాన్ని ఇక్కడ ఉదాహరణతో చెప్తూ ఉన్నాడు. జలే తైలం, నీటిలో నూనెని పోసామనుకో, ఆ నూనె అలా ఆ నీటి యొక్క ఉపరితలం పైన తెట్టులాగా పరచుకుంటుంది, అలా విస్తరిస్తుంది. ఖలే రహస్యం, ఒక దుర్మార్గుడికి రహస్యం చెప్పామనుకో, వాడు దాన్ని దాచుకుంటాడా? అందరికీ ఆ సీక్రెట్ స్ప్రెడ్ అయిపోతుంది. పాత్రే దానం, మంచివాడికి దానం చేశామనుకో, ఆ మంచివాడు ఏం చేస్తాడు? తనకు చేసిన దానాన్ని గురించి అందరికీ చెప్తాడు. మనగాపి కొంచెమైనా, ఆ దానం కొంచెమైనా నాకు ఫలానా ఆయన హెల్ప్ చేశాడని అందరికీ చెప్తాడు. ప్రాజ్ఞే శాస్త్రం, అలాగే పండితుడు శాస్త్రమును కూడా విస్తరింపజేస్తాడు. ఒక పండితుడు తను తెలుసుకున్న ఆ శాస్త్రమును, ఆ శాస్త్ర ప్రయోజనమును, అందలి పరమార్థమును 10 మందికి పంచుతాడు. అది వస్తు స్వభావం అంటే. తర్వాత శ్లోకాన్ని తెలుసుకుందాం. విద్యాధనం శ్రేష్టతరం తన్మూలమితరం ధనం దానేన వర్ధతే నిత్యం న భారాయ ననీయతే. ఇక్కడ విద్య యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. విద్యాధనం శ్రేష్టతరం, విద్య అనేది ధనము చాలా గొప్పది. విద్య అనేది ధనము చాలా గొప్పది. జ్ఞానము కూడా ఇక్కడ ధనముగానే వివరిస్తూ ఉన్నారు. ఇతరం ధనం మూలం, మిగిలిన అన్ని ధనాలకు ఈ విద్యయే మూలము. విద్య గొప్పదనం. ఈ విద్య అన్ని ధనాలకు కారణమగుతూ ఉన్నది. దానేన వర్ధతే, ఈ విద్యను దానం చేస్తే పెరుగుతూ ఉంది. ఏదైనా ఒక విషయాన్ని 10 మందికి చెప్తే 10 మందికి తెలుస్తుంది కదా. కాబట్టి విద్యను దానం చేసే కొద్దీ
పెరుగుతూ ఉంటుంది. ఒక పాఠాన్ని 100 మంది వింటే 100 మందికి తెలుస్తుంది, 1000 మంది వింటే 1000 మందికి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, దీన్ని చెప్పడాన్నే దానము అని అంట. దానివల్ల అందరికీ తెలుస్తుందా లేదా? నా భారాయ. విద్య భారం కాదు, నా నీయతే. ఈ విద్యను ఎవరు కూడా దోచుకుని పోలేరు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు నా గురువులు చెప్పింది, నేను స్వయంగా నేర్చుకున్నది, అదేమీ భారం కాదుగా, నాకు బరువు కాదుగా. ఒక బస్తా ఏదైనా వస్తువును మొయ్యాలంటే తల మీద భారం. ఈ చదువు నాకేం భారం? వింటా ఉంటాను, బుర్రలో ఉంటుంది, మెమరీలో. అది నాకు భారం ఏం కాదు కదా. నన్ను అయితే దాన్ని ఎవరు తీసుకుని పోలేరు కదా. కాబట్టి విద్య భారం కాదు. మీరు ఎంత చదివినా దాన్ని భరించేందుకు ఆ మెదడు సిద్ధంగా ఉంటుంది. ఆ స్టోరేజ్ పాయింట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మనకు. తర్వాత శ్లోకానికి వెళ్దాం. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఇది కంఠస్థ శ్లోకం, ఇంతకుముందు చెప్పున్నాను. ఇది అపూజ్య అంటే అయోగ్యులు, యోగ్యత లేని వాళ్ళు. ఎత్ర పూజ్యంతే, ఎక్కడ పూజింపబడతారో. పూజ్యానాం యోగ్యులు. వ్యతిక్రమ ఎక్కడ తిరస్కరింపబడతారో. అయోగ్యులు పూజలు అందుకునే చోట, యోగ్యులు అవమానింపబడే చోట, ఆ ప్రదేశమందు దుర్భిక్షం, కరువు, మరణం, భయం అను ఈ 3 ప్రమాదాలు పొంచి ఉంటాయి అని కవి చెప్తూ ఉన్నాడు. పాఠాన్ని విన్నారు కదా. ఇప్పుడు గమనించండి, మొత్తం నీతి శ్లోకాహ అనే పాఠంలో అన్నీ పూర్తి చేశారు. మీరు ఇదేంటంటే యూట్యూబ్లో ఒక వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి శ్లోకాల నెంబర్లు వేసి స్వయంగా నేను చెప్పింది విన్నారుగా, మీరు సొంతంగా భావాలు రాయండి. ఆ కంఠస్థ శ్లోకాలకు మాత్రం భావం నోట్స్లో ఉంటుంది, మెటీరియల్లో ఉంది. మిగిలిన వాటిని మీరు సొంతంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మెటీరియల్ చూసి ఈ లఘు సమాధాన ప్రశ్నలు రాయండి. ఈ ఏకపద సమాధాన ప్రశ్నలు నోట్స్లో రాయండి. ఇంతకుముందు మీకు మెసేజ్ కూడా పెట్టాము. ఇంతటితో నీతి శ్లోకాహ అనే పాఠం పరిపూర్ణంగా పూర్తయిపోయింది.